తెలంగాణ హైకోర్టు ఆదేశాల రూపంలో బీఆర్ఎస్ కు అనుకోని ఆయుధం అందొచ్చిందా? ఇక ఏమాత్రం పట్టుచారకుండా ఆ పవర్ఫుల్ వెపన్ ని గట్టిగా వాడే దిశగా అడుగులేస్తోందా? గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్స్లో పాగా వేసేందుకు అది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని గులాబీ దళం లెక్కలేసుకుంటోందా? ఇంతకీ ఏంటి ఆయుధం? ఎలా వాడాలనుకుంటోంది కారు పార్టీ అధిష్టానం? హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్ని ఆక్రమణల బారి నుంచి రక్షించడం కోసం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు వేల కోట్ల విలువైన భూముల్ని కాపాడడంతో పాటు కీలకమైన జల వనరులను కబ్జాకోరల నుంచి విడిపించామని చెప్తోంది ఈ సంస్థ. అదే సమయంలో హైడ్రాకు కేవలం పేదల ఇళ్లు, వాళ్ల గుడిసెలు వేసుకున్న జాగాలు మాత్రమే కనిపిస్తాయని, పెద్దలు ఆక్రమించుకున్న వాటి జోలికి వెళ్లాలంటే హైడ్రాకే డర్ అని విమర్శిస్తోంది విపక్షం. ఈ పొలిటికల్ వార్ నడుస్తున్న టైంలోనే తాజాగా తెలంగాణ హైకోర్టు అత్యంత కీలక ఆదేశాలిచ్చింది. సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి దాని చీఫ్గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ను తప్పించమని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. కోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలు, కేసుల సంగతి ఎలా ఉన్నా ఖచ్చితంగా ఇది తమకు అయాచితంగా అందివచ్చిన అవకాశంగా భావిస్తోందట బీఆర్ఎస్. కోర్టు తీర్పును బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఇక జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలు వెలువడ్డ వెంటనే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్స్లో గులాబీ శ్రేణులు వేడుకలు చేసుకున్నాయి. కొందరైతే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఏకంగా స్వీట్లు కూడా పంచుకున్నారు. వీళ్ళంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటూ తీర్పు వెలువడ్డ రోజు ప్రశ్నించుకున్న వాళ్లకు మెల్లిగా సమాధానం దొరుకుతోందట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల పనిచేస్తోంది. ఇందులో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. ఈ 3 కార్పొరేషన్స్ లిమిట్స్లో ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు తమకొచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటోంది హైడ్రా. అయితే ఏర్పాటు టైం నుంచి దీన్ని వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. బస్తీల్లో ఉండే పేద ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ల ఇళ్లనే కూల్చేస్తోందని, పైసా కూడబెట్టి జీవితకాలపు కలగా మధ్యతరగతి ప్రజలు కట్టుకునే ఇళ్లను నేలమట్టం చేయడం తప్ప పెద్దల భూ ఆక్రమణ జోలికి పోవడం లేదని ఆరోపిస్తున్నారు గులాబీ నాయకులు. ఇక తాము అధికారంలోకి వచ్చాక హైడ్రాను బండకేసి కొడతామంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో బహిరంగ వేదిక మీదే ప్రకటించారు. ఈ క్రమంలో సంస్థ చీఫ్గా రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశించాక కూడా ఫస్ట్ రియాక్షన్ బీఆర్ఎస్ పెద్దల నుంచే వచ్చింది. హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రియాక్షన్ వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. 3 కార్పొరేషన్స్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సింది. అందులో హైడ్రాను ఎంత ఎక్కువగా టార్గెట్ చేస్తే రాజకీయంగా తమకు అంత లాభమని బీఆర్ఎస్ ముఖ్యులు లెక్కలేసుకుంటున్నారట. హైడ్రా పేదలను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు జరుపుతోందని, పెద్దలీళ్లను మాత్రం ముట్టుకోవటం లేదని తాము మొదట్నుంచి ఇదే చెబుతున్నామంటూ బస్తీ మధ్యతరగతికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసిందే. క్యూర్ పరిధిలో ఉన్న 3 పెద్ద కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రాను ఎజెండాగా మార్చుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్తున్నాయి పార్టీ వర్గాలు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటైనట్టుగా చెప్తున్నా వాస్తవంలో అది ఎక్కడా కనిపించడం లేదన్నది బీఆర్ఎస్ ఆరోపణ. హైకోర్టు తాజా తీర్పు కూడా ఇదే విషయం చెబుతోందంటూ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు గులాబీ లీడర్స్. రంగనాథ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. తీర్పు వచ్చిన మొదటి గంట నుంచే బీఆర్ఎస్ నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడటం, బంగాళాఖాతంలో కలుపుతామని కేటీఆర్ కూడా అనడం లాంటివన్నీ ఎన్నికల స్ట్రాటజీలో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.